నమస్తే అవధాని. ఇవాళ ఒక మంచి వార్త. చైనా వివిధ యూనివర్సిటీస్లో దాదాపు 12,000 కోర్సులని డిస్కంటిన్యూ చేసింది. ఇన్ దేర్ ప్లేస్ సుమారు 10,000 కొత్త కోర్సులు, 10,200 కోర్సులు ఇంట్రడ్యూస్ చేసింది. అంటే కాలానుగుణంగా అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మారడం, తదనుగుణమైన ప్రణాళిక. ష్యూర్గా చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఉండే పరిపాలన ఉంటుంది, ప్రజాస్వామ్యానికి అవకాశాలు తక్కువ, ఇవన్నీ కరెక్ట్. బట్ ది వే దే ఆర్ లుకింగ్ ఎట్ ఫ్యూచర్ మస్ట్ బి ఏ లెసన్ ఫర్ అదర్ కంట్రీస్. మిగిలిన కంట్రీస్ ఏవి ఎలా చేస్తున్నాయనే దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు, కానీ బట్ చైనా సౌత్ మార్నింగ్ పోస్ట్లో వచ్చిన వార్త చదివిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ రిక్వైర్స్ అవర్ అటెన్షన్. ఎందుకంటే మన సాంప్రదాయ కోర్సులు, మనం BA, BCom, MBA ఇవన్నీ సంవత్సరాల తరపున నడుస్తూనే ఉన్నాయి. బట్ దీస్ ఆర్ నాట్ ఇన్ ద మార్కెట్. దట్స్ వాట్ దే ఆర్ టెల్లింగ్. ఇప్పుడు దాదాపు అంటే వాళ్ళు వచ్చిన ఒక అంచనా ఏమిటంటే, ఈ పాత కోర్సులు చదివిన వాళ్ళలో చాలామంది, 16% మంది దే ఆర్ అనేబుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్. మార్కెట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దమ్. మీరు మాకు అక్కర్లేదు ఉంటుంది. వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఇంకోటి చేశారు. ఏం చేస్తే ఇప్పుడు వెన్ ది మెటీరియల్ యూ రెడ్ ఆర్ యువర్ టాట్ ఈజ్ నాట్ గెటింగ్ రెవెన్యూ ఫర్ అస్, ఏం చేయమంటారని అడుగుతున్నారు కంపెనీస్ కావాల్సింది ఏమిటంటే, వాళ్ళ ప్రొడక్ట్స్ని సరిగ్గా డైరెక్ట్ చేసి మార్కెట్లో అల్టిమేట్గా రెవెన్యూ సిస్టమ్కి వీలుగా మ్యాన్ పవర్ కావాలి. ఇఫ్ ది మ్యాన్ పవర్ ఈజ్ డ్రైనింగ్ దేర్ ఎనర్జీస్, దేర్ రిసోర్సెస్, వాళ్ళు ఎందుకు తీసుకోరు. ఇది ఎక్కడైనా కరెక్టే. దాదాపు ఐ థింక్ ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటా, 20 ఏళ్ల క్రితం, ఇంకా ముందో కూడా నాకు తెలిసి 2000 స్టార్టింగ్ సమ్వేర్ ఆర్ 2000, అంతే అదే టైంలో అనుకుంటా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్ చేశాడు, ఆర్ట్స్ కోర్సెస్కి ప్రాధాన్యం తగ్గించాలి, వాటి తీసేద్దాము అని ఆల్మోస్ట్ అతను అదే చెప్పాడు. దాని మీద చాలా రచ్చ చేశారు, కొంచెం కాదు.